రవి ఎరా రవి 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 నమస్కారం స్వామి. నమస్కారం అయ్యా. పెద్దబ్బాయి రవిగాడు ఆయుష్ తీరిందా? అవును స్వామి. ఇది ఇంకా ఈ ఒక్క సాగుతో ఆగదు స్వామి. దీనికి పరిష్కారమే లేదా? ఆనాడు పంచాయతీలో చెప్పాను, నా మాట ఎవ్వడూ లెక్క చేయలేదు. ఇక అనుభవించక తప్పదు. నాగేశ్వరరావు గారు, అసలుకి ఎట్లా జరిగింది? ఇది ఎప్పుడు జరిగిందంటారు? అదే సార్, మరి నాకు అర్థం కావట్లేదు. ఎరా ఏం జరిగింది? నాకేం తెలుసురా, మీరు వచ్చారు నేను వచ్చాను. ఏం జరిగిందండి? తెలియదు సార్. ఉదయం మేము పొలం వెళ్తున్నాము, ఇక్కడ చూసేకి ఇది చవ్వమై ఉన్నాడు. మరి ఏదైనా తెలిస్తే వాడికే తెలియాలండి. వాడియుడు ప్రాణ స్నేహితులు. ఏం జరిగిందో తెలియదు. నువ్వేందిరా నన్ను ఇరికిస్తావు? ఏం తెలియను నన్ను. ఏం తెలియపోవడం ఇందిరా? నిన్న వాడు నువ్వేగా సిటీకి వెళ్ళింది. వాడు నేను తాగాం, ఇక్కడ చచ్చిపడి ఉంటాడని నాకేం తెలుసు? ఏంట్రా గొంతులేస్తుంది? ఏంద్రా ఆ చూపేంద్రా? ఏరా, ఈ శవాన్ని ఎక్కడ వదిలిపెట్టి వాడిని ఎక్కించుకెళ్ళారేమరా? వాడిని 4 పీకితే ఆటోమేటిక్గా వాడే నిజం చెబుతాడు. నమస్కారం. ఏమైందిరా? ఏమన్నాయా, రవిగాడు చచ్చిపోయి ఉన్నాడు. అట్టట్ట జరిగిందిరా? ఏమన్నాయా, పోలీసులు ఒలిగాడిని తీసుకెళ్లారు. ఒలిగాని పోలీసులు తీసుకెళ్ళడం ఏంట్రా? వాళ్ళిద్దరు ప్లాన్ చేతురుగా నిన్న వాళ్ళిద్దరు కలిసి తాగారు.
ఆయనే చంపాడు ఒలి చంపాడు అని చెప్పి వాళ్ళు పట్టుకుపోయారు పోలీసులు. ఏం జరిగింది సార్? ఏం జరిగింది తెలిస్తే మేము చూస్తామట. ఆనంద్, ఫోటోగ్రాఫ్స్ మొత్తం తీసుకో. ఏం ప్రెసిడెంట్, ఇది ఒక్క సాగుతో ఆగదు. మరి దీనికి పరిష్కారం లేదా స్వామి? పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. నీకు నేను ముందే చెప్పాను ఏం చెయ్యాలనేది. గురువుగారు చెప్పిన పరిష్కారం ఏందండి? వలీగాని తీసుకెళ్ళింది ఆ ఎస్ఐ గారా? అవునండి. ఆనంద్, చనిపోయిన అతని పేరేంటండి? రవి అండి. అతను ఏం చేస్తుంటాడండి? కార్పెంటర్ పని చేస్తాడు. ఆయన సొంత ఊరు ఇదేనా? సొంత ఊరు ఈ ఊరే. అతనికి పెళ్ళయిందండి? పెళ్ళయిందండి. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటున్నారు? ఫ్యామిలీ ఇక్కడ ఉంటారండి. స్వామీజీ ఇందాక పరిష్కారం అన్నారు, ఏంటది? ఏమో తెలియదండి. స్వామీజీ రాజు ఉంటారండి, పోయి అడగండి. ఆనంద్, స్వామి దగ్గరికి వెళ్ళి అడుగుదాం పదండి. ఎందుకు వాడిని చంపావు? చూపేంట్రా? ఆ ఫేస్ ఏంట్రా? ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కూడా మాకు అర్థం కావట్లేదురా. కోపంతో చూస్తున్నావు, బాధతో చూస్తున్నావు కూడా అర్థం కావట్లేదురా. చెప్పరా? వాడిని ఎందుకు తీసుకొచ్చావు? వీడే హత్య చేసి ఉంటాడని అనుమానంతో తీసుకొచ్చాను. టెన్షన్ తీసుకెళ్ళాలి కానీ ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు? అడగడానికి నువ్వెవడా? ఆ ఊరి ప్రెసిడెంట్ నేను. వాడు నా ఓటర్. నీ రాజకీయం ఉంటే నీ ఊర్లో చూసుకో, నా దగ్గర కాదు. ఎస్ఐ, నీ కాకి ఈ కద్దతో పెట్టుకుంటుంది. చూస్తా నీ సంగతి. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ప్రెసిడెంట్ గారు, నువ్వు దీని తొక్క ఎలా తీసావో కానిరా, ఆ ఎస్ఐ గారి తొక్క నేను అట్ట తీయాలరా. తీయాలండి వాడిని, లేకపోతే వాడు మీకు వార్నింగ్ ఇస్తాడా? తీయాలండి, వాడు తొక్కు తీయాలి. ఇదిగోండి ప్రెసిడెంట్ గారు, పెగ్గు స్ట్రాంగ్ గా కలిపా. ఆ ఎస్ఐ గడ స్ట్రాంగ్ ఇయ్యాల. ప్రెసిడెంట్ గారు, ఆ పెగ్గుతో పాటు ఈ సిగరెట్ కూడా పూసేయండి.
ప్రెసిడెంట్ గారు, మన గ్రామ సమస్య ఏదో ఉందని చెప్పి ఆ స్వామీజీ చెప్తున్నాడు కదా, ఏమిటది? ఆ సమస్య ఏందో పరిష్కరించండి. చిన్న స్వామిని పిలిపించి మాట్లాడాలి అది. నమస్కారం స్వామి. కూర్చోమ్మా. ఏంటి చెప్పమ్మా? స్వామి, అక్కడ జరిగిన హత్య గురించి మీరు అనుకుంటున్నది ఏదీ కాదు. అసలు ఏం జరుగుంటది స్వామి? జరిగింది నీకు తెలియాలంటే ఈ గేటు కాడా? ఇక్కడ రా మందు తాగేది. నేను ఇక్కడే తాగుతా. ఆ గేటింగ్ చూస్తే నీకు భయం వస్తుందా? అరే, ఇంటికి వెళ్ళి తాగుదామరా. పిరికి నా కొడక, ఇప్పుడు ఇక్కడే తాగాల్సిందే. ముందు కొని పెట్టింది నువ్వే కదా, సరే కానీ దా, అది ఇక్కడే కూర్చొని తాగాలి. దా కూర్చో. ముందు తాగుతానని ఇంకా కాలేదురా, స్టార్ట్ చేయండిరా. నీ సంతోషం నాకు కావాల్సింది. తాగు, మరీగా తాగు. తీసుకోరా. చేసుకోవటవా? చేసురా. అరే ముందేదిరా, తక్కువ పోసావు. ఎద్దరా. అరే పొద్దు నుంచి తాగుతున్నాం. వాడిని నాటుకోడి తీసుకురామని పంపించాము. వాడు ఇంతవడికి రాలా. ఎవడో కోడిని తెస్తాడని మన మంది తాగటం ఆపేస్తామారా? కానీరా, ఎత్తు. పట్టు అయ్యరా, వెయ్యరా. నువ్వా? నీ సంతోషమే నా సంతోషం రా. కానీరా, కానీ అరే ఇక్కడ వద్దన్న చోటే గూకోబెట్టి ముందు దాపిస్తున్నావు. ఏంది గ్లాసు పక్కన పెట్టా? ఏంది కూర్చోకూడదా? ఆ గేటుని చూసి భయపడుతున్నావరా నువ్వు? ఆ గేటుని తన్ని లోపలికి వెళ్తారా? అరే నీ సావు నువ్వు సాగు పోరా. వాడు పోయాడు, నువ్వు పోయావు, పోవే. టాటా. మీరు చెప్తుంది ఏది నమ్మశకంగా లేదు స్వామి. ఈ జనరేషన్ లో కూడా ఆయన చెప్తున్నది దెయ్యాలు పోతానంటే నువ్వెలా నమ్ముతావు? నీకులా మూర్ఖంగా మాట్లాడేవాడికి ఆ రవిగాడికి పట్టిన గతే పడుతుంది. వాడికి పట్టిన గతేమో తెలియదు కానీ ఈ మాటలు చెప్పుకోకపోతే నీకు గతి ఉండదు.